ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుంటే ఏది ఇవ్వదు. నువ్విచ్చినటువంటి 730 హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు, ఎన్ని చేశావు? ఎంత తెలివైన వాడంటే 730 హామీలు ఇచ్చాడు, ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు. ఇది మడిచి పెట్టుకోండి ప్రజలారా. ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబిలు, ఈ బిల్లను చూడండి, ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచి పెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు. కాదని చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం, ఒకసారి చదువు. అచ్చెన్నాయుడు, నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని, నేను ఇవ్వలేదు, ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్, ఈ వాయిస్ నీకే పంపిస్తాం. ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను 99.5% బాటా రేట్లాగా అమలు చేసామని చెప్తుంటే ప్రజలంత అమాయకులా? అర్థం చేసుకోరా? అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్ రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ శాంతి భద్రతలు కాపాడాలి, ఇది ఆయన విద్యుక్త ధర్మం. దురదృష్టం, రాజేంద్రనాథ్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చాలా బాధాకరం. ఆయన ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అలంకారప్రాయమైన లేకుంటే అత్యున్నత స్థానాన్ని నాకు ఇచ్చారు, నేను సర్వీస్లో ఉన్నంతకాలం నీ బాంఛం దొర అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రుడిగా ఉండాలి అనుకుంటున్నాడు ఆయన. తప్పు అంటున్నాడు నేను. ముఖ్యమంత్రి గారే డీజీగా ఎంపిక చేసుకుంటారు. అంత మాత్రం చేత మీరు ఆయన అడుగులకు మడుగులు ఎత్తకూడదు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ధర్మాన్ని పాటించాలి, చట్టాన్ని పరిరక్షించాలి, ఆపన్నులను కాపాడాలి, దుర్మార్గులను శిక్షించాలి. ఇది మర్చిపోయి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీగా ఉన్నది వైసీపీ పార్టీని కాపాడటం కోసం, మిగతా పార్టీలందరినీ కూడా తరిమేయటం కోసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా? ఇది ధర్మమా? మీరు ఐపీఎస్ అధికారిగా మీరు చేసిన ప్రమాణానికి ఓత్ టేకింగ్ అంటారు. మీరు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఆయన. ప్రత్యర్థి పార్టీల మీద ఇనపపాదం మోపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. అప్పుడు డీజీగా మీరు ప్రత్యర్థి పార్టీలకి రక్షగా ఉండవలసిన అవసరం లేదా? వాళ్ళకు అండగా ఉండవలసిన అవసరం లేదా? కనీసం వాళ్ళ ఫిర్యాదులు తీసుకోవాలన్న బాధ్యత కూడా లేకుండా బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. తప్పు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్నిసార్లు మేము అపాయింట్మెంట్ అడిగాం మిమ్మల్ని. యాజ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ అండ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది పొలిట్ బ్యూరో ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఐ రిక్వెస్టెడ్ ఎంప్టీ టైమ్స్, రాజేంద్రనాథ్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వండి, చాలా దుర్మార్గం జరుగుతుంది, మీకు తెలియచేయాలి. మీ పోలీసుల వ్యవహార శైలి కూడా కొన్ని చోట్ల బాగాలేదు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి దాసోహం చేస్తున్నారు, మీ దృష్టికి తీసుకొస్తుంటే ఒక్కసారన్నా 2 సంవత్సరాల్లో మీ టెన్యూర్లో ఒక్క ప్రతిపక్ష నాయకుడి కన్నా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా? మా మహిళా నాయకురాలు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటా ఉన్నా కూడా మహిళలకు కూడా మీరు ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఎడాసిటీ? అంటే మీరు ఉన్నది వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళని నెత్తిన పెట్టుకోవటం కోసమేనా?
వైసీపీ అధికార పార్టీకి మీరు జీ హుజూర్ అని పనిచేయటం కోసమేనా, వారికి సేవ చేయటం కోసమేనా ప్రత్యర్థి పార్టీల బాధలు పట్టించుకోరా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరికి నంబర్ ఆఫ్ టైమ్స్ అది డీజీ ఆఫీస్లోకి వెళ్ళినవరండి. మేమైనా ఫిర్యాదు చేయడానికి వస్తున్నామంటే అక్కడెక్కడో కిలోమీటర్ దూరం ఆపుతారు బ్యారికేడ్స్ పెట్టి. అక్కడ ఎవరో ఒక పెట్టి ఆఫీసర్, ఎవరో చిన్న ఆఫీసర్ ఉంటే అతనికి ఇవ్వమంటారు, ఆయన ఇస్తాడంట. ఏది మేము ఇచ్చిన ఫిర్యాదుల్లో ఒక్క దాంట్లోనే మీరు చర్యలు తీసుకున్నారా? లేదు. ఎందుకు ఈ రకంగా వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారని చెప్పాడు. అటువంటి మీరు వైసీపీ వాళ్ళు అపాయింట్మెంట్ అడిగితే బయటకు వచ్చి మరి రిసీవ్ చేసుకుని వెళ్తాడు. ఈయన గేటు బయట వచ్చి రండి 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 అని పిలుస్తాడు. సాధారణంగా ఆహ్వానించడం అంటే ఈయన దగ్గర నేర్చుకోవాలి. వైసీపీ వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తాం. మరి మేము కదా మీకు ఇచ్చిన జీతాల్లో మా డబ్బు లేదా? వైసీపీ వాళ్ళే మీకు జీతాలు ఇస్తున్నారా? డీజీ గారు ఎందుకు ఈ రకంగా వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఈ పాపం మీ తలకు చుట్టుకుంటున్నారు అని చెప్పి నేను అంటున్నా. నిన్న ఎంత సిగ్గుచేటండి. ఆయన రాష్ట్రంలో అతి జుగుప్సాకరమైన వ్యక్తి, ఉచ్చ నీచాలు తెలియని వ్యక్తి, కుటుంబ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చిన వ్యక్తి, తల్లి చెల్లి అన్న తరతమ భేదాలు తెలియని వ్యక్తి, మహిళలను గౌరవించాలన్న ఆలోచన లేని వ్యక్తి. జుగుప్సాకరంగా అతన్ని ప్రతి కదలిక, ప్రతి మాట, అతని చూపు, అతని కనుబొమ్మలు ఎగరేసే తీరు, ఇవన్నీ కూడా ఆ వెకిలి నవ్వు, వెకిలి మాటలు అన్నీ కూడా జుగుప్సాకరంగా ఉంటాయి. అతనే వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అతనికి ఇబ్బంది అంటే అపాయింట్మెంట్ అడిగితే దిస్ వండర్ఫుల్ డీజీ, పేరు ప్రఖ్యాతులు పొందిన డీజీపీ గారు బయటకు వచ్చి మరి రిసీవ్ చేసుకొని ఆయన్ని ఆఫీసులోకి తీసుకెళ్లారు. ఆ ఫోటో చూపించినానా? డీజీ ఆయన్ని కలిసింది, కొంచెం పెద్ద చెయ్యి. ఎస్, ఆయనే డీజీపీ నవ్వుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరకు వస్తే అసహించుకోవాలి పోలీస్ ఆఫీసర్గా. డీజీ అసహించుకోవాలి. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఏదో రామ్ గోపాల్ వర్మ సాన్నిహిత్యానికి ఈయన తన్మయత్వం చెందుతూ ఉన్నాడు. ఇక్కడ ఉంది, నా దగ్గర ఫోటో ఉంది. దిస్ ఇస్ ది ఫోటో. నేను అడుగుతున్నా, మహిళలందరూ కూడా తిట్టలేదు సార్ మిమ్మల్ని. నిన్న ఈ రామ్ గోపాల్ వర్మని సాధారణంగా ఆహ్వానిస్తే మీరు మహిళలందరూ కూడా తిట్టుకున్నారు మిమ్మల్ని. ఏం పోయే కాలం వచ్చింది డీజీకి అనుకున్నారు. సాధారణంగా ఆహ్వానించి ముసుముసులు నవ్వుకుంటూ కాఫీ ఇచ్చి, షుగర్ వేసి మరి కాఫీ ఇచ్చి ఆయనకి ఏమైంది? ఒక కడుపు మండిన ఒక యువకుడు ఒక వ్యాఖ్య చేశాడు. ఇతని అసభ్య ప్రవర్తన చూచి ఇతను దిస్ ఇడియట్, అతను ఇడియట్ అని కూడా నేను అన్నాను. ఆ రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ గారు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కూడా పెట్టు తమ్ముడు. ఆ పోస్టర్ కొంచెం పెద్ద చెయ్యి. ఇది పోస్టర్ అతను రిలీజ్ చేసింది. కుట్రలకి ఆలోచనలకి మధ్య రామ్ గోపాల్ వర్మ చిత్రం వ్యూహం, దాసరి కిరణ్ కుమార్, 29th December ఇన్ థియేటర్స్, 6 days to go అని ఒక పోస్టర్ అట్లా ఉంచాడు. ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ ఏంటి? ఇడియట్ అతను. ఆ పోస్టర్ ఏంటి? రాష్ట్రానికి ఉంచేమ్మా, రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 45 సంవత్సరాలుగా భారతదేశ రాజకీయ యవనిక మీద రాజకీయాలు చలాయిస్తున్న వ్యక్తి, ఏనాడు కూడా అవినీతి మచ్చ ఎరగని వ్యక్తి, దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు.
ఒక దున్నపోతు ముఖానికి చంద్రబాబు గారి ఫోటో పెడతాడు. ఈ పక్కన ప్రముఖ సినీ నటుడు ఒక సినిమాలో యాక్ట్ చేస్తే కోట్లు తీసుకుంటారు. లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫోటో ఒక దున్నపోతుకు పెడతారు. ఈ పక్కన మా యువ నాయకుడు 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చిన యువనేత లోకేష్ బాబు గారు. ఆయనకి ఒక దున్నపోతుకి తల పెడతారు. ఇటువంటి పోస్టర్ రిలీజ్ చేసిన వ్యక్తిని మీరు సాదరంగా ఆహ్వానిస్తారా డైరెక్టర్ జనరల్? ఏమనాలి మిమ్మల్ని? ఇటువంటి దరిద్ర పోస్టర్ రిలీజ్ చేసిన వ్యక్తిని మీ ఆఫీసులోకి, మీ ప్రధాన కార్యాలయంలోకి మీరు బయటకు వచ్చి సాధారణంగా ఆహ్వానించి కాఫీ ఇచ్చి ముసుముసు నవ్వులు నవ్వుతూ ఆయనతో ఫోటోలు దిగుతారా? ఎంత సిగ్గుచేటు! ఏమనుకుంటారు? అసలు మీ ఇంట్లో మహిళలు ఏమనుకుంటారు? ఏంటండి వాడి పక్కన మీ ఫోటో ఏంటండి అనరు? యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. చంద్రబాబు గారు అటువంటి ఫోటో పెట్టిన వ్యక్తిని మీరు ముసుముసు నవ్వులు నవ్వుతూ ఫోటో దిగుతారు ఏంటండి అని. నేను అందుకే అంటున్నా, దిస్ మ్యాన్ డజంట్ డిజర్వ్ టు వర్క్ యాజ్ డీజీ ఆఫ్ ఎ స్టేట్. డీజీపీగా పనికిరాడు ఇతను. ఏమైనా నైతికత ఉంటే రిజైన్ చేసి పారిపోవాలి. హి హాస్ టు రన్ అవే, హి హాస్ టు స్కల్క్ అవే, హి హాస్ టు ఫెడ్ అవే. అటువంటి వ్యక్తి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. నేను అడుగుతున్నా రెస్పెక్టెడ్ డైరెక్టర్ జనరల్, ఏం యాక్షన్ తీసుకుంటారని? వాడిని కాళ్ళు ఎరగొట్టి వాడి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారా లేదా ఫర్ రిలీజింగ్ దిస్ పోస్టర్? ఏం సమాధానం చెబుతారు మీరు? ఈ పోస్టర్ రిలీజ్ చేసిన ఆ రామ్ గోపాల్ నిన్న కౌగిలించుకున్నారు, మీరంతా ముద్దులాడుకున్నారు, కాఫీలు ఒకళ్ళు తాగించుకున్నారు, ఓకే. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు ఈ పోస్టర్ రిలీజ్ చేసినందుకు? ఈజ్ నాట్ క్రైమ్? రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తిచ్చేది కాదా? కులాల మధ్య వైషమ్యాలు రేకెత్తించేది కాదా? రాజకీయ పార్టీల మీద వైషమ్యాలు రేకెత్తించే పోస్టింగ్ కాదా ఇది? దెన్ వాట్ ఇస్ యువర్ యాక్షన్ యాజ్ డీజీ? ఏం యాక్షన్ తీసుకుంటారు? మరి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా మీకు యాక్షన్ తీసుకోండి అని? జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మగా మారారు. యూ హ్యావ్ బికమ్ ఏ పపెట్ ఇన్ హిజ్ హ్యాండ్స్. ఒక ఐపీఎస్ అధికారిగా లేరు మీరు. యూ బికమ్ ఏ పపెట్, బొమ్మ, కీలు బొమ్మ ఆడిస్తారు చూడు అట్లా. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, ఇమ్మీడియట్గా వాడిని అరెస్ట్ చేయండి. అతను ఎవరో కడుపు మండి ఒక కామెంట్ చేసిన అతనే కాదు, ఒళ్ళు పొగరుతోటి కులాల మధ్య, పార్టీల మధ్య, రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు పెంచాలని చేసిన ఈ దుర్మార్గుడు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని మేము వదలదలుచుకోలేదు రాజేంద్రనాథ్ రెడ్డి గారు. వీఆర్ లీడింగ్ ఏ డెలిగేషన్ టు ఢిల్లీ. మీరు డీజీ అయిన దగ్గర నుంచి మీ మిస్లీడ్స్, మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చాం, ఎన్ని కంప్లైంట్స్లో యాక్షన్ తీసుకున్నారు, చట్టబద్ధంగా ఒక డైరెక్ట్ పోలీస్ అధికారిగా మీరు ఏ రకంగా స్పందించారు, పోలీస్ అధికారిగా ఈ కేసులో మీరు ఎట్లా స్పందిస్తున్నారు పోలీస్ అధికారిగా, ఇవన్నీ కూడా డిఓపిటి దృష్టికి తీసుకెళ్తాం. డిఓపిటి దృష్టికి తీసుకెళ్ళి ఇతను ఐపీఎస్ అధికారిగా పనికిరాడు, ఇతను ఐపీఎస్ 3 అక్షరాలు తొలగించండి అని డిమాండ్ చేస్తాం. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ డజంట్ డిజర్వ్ టు హ్యావ్ దిస్ 3 letters ఐపీఎస్ లెటర్స్ ఆయన షోల్డర్ మీద
ఉండటానికి అర్హత లేదు అని చెప్తాం. ఈ వ్యూహం సినిమా నుంచి ఇంత నడుస్తుంటే పోలీస్ అధికారిగా, రాష్ట్ర పోలీస్ పెద్దగా మీరేం చేయాలి? మీరే సెంట్రల్ సెన్సార్ వాళ్ళకి లెటర్ రాయాలా? ఈ సినిమా అరాచకాన్ని సృష్టిస్తుంది, శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, వర్గాల మధ్య, కులాల మధ్య, పొలిటికల్ పార్టీల మధ్య వైషమ్యాలు రేకెత్తిస్తుందని మీరే యాజ్ పోలీస్ ఆఫీసర్, యాజ్ హెడ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ మీరు లెటర్ రాయాలా? ఈ సినిమా రిలీజ్ కాకుండా మీరు చూడాలి. మీరు సరైన పోలీస్ అధికారి అయితే, మీరు సరైన పోలీస్ అధికారా కాదా నిరూపించుకోండి మీరే. నో ఐఎమ్ ఐపీఎస్ ఆఫీసర్, చట్టబద్ధంగా చేస్తా అని చెప్పి ధైర్యం ఉందా మీకు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఉంటే అరెస్ట్ చేయండి అని. మా నాయకుల ఫోటోలు ఎలా పెడతారండి? పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎట్లా పెడతారండి? మా లోకేష్ బాబు గారి ఫోటో ఎలా పెడతారండి? చర్య తీసుకోండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ కుర్రాడెవరో టీవీ ఛానల్లో కూర్చొని ఏదో కామెంట్ చేస్తే అతని మీద చర్యలు తీసుకోవటానికి, అతన్ని లిఫ్ట్ చేయటానికి, అతన్ని అరెస్ట్ చేయటానికి, అతన్ని ఏదో చేయటానికి, అండర్లైన్, అతన్ని ఏదో చేయటానికి ప్రయత్నం చేస్తున్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చి పడేయండి అన్నాడు. వాట్ వాజ్ ద యాక్షన్ ఇనిషియేటెడ్ బై యూ? దానికి దీనికి తేడా ఉందా? ఇతను తలకాయ అడిగాడు, అతను కాల్చి పడేయమన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇతని మీద చర్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోరా? నడి మీద చంపి పడేయండి అన్నారు, యాక్షన్ తీసుకోరా? మీరు పోలీస్ ఆఫీసరేనా? కడుపు మండిన ఒక యువకుడు కామెంట్ చేస్తే ఇంతగా చేయాలా? మీ హయాంలో మై డియర్ ఫ్రెండ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారింది డీజీపీ గారు. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండే రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది ఒకరండి. ఇక ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, పనికి మాలిన ఎమ్మెల్యే. యాక్షన్ తీసుకోవటం కూడా రాదు మీకు. అదేదా అతను కాల్ చేస్తానన్నాడు కదా. ఎన్నికలు అయ్యాక మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా. ఇతను ఒక ఎమ్మెల్యే. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఫన్నీ ఫెలో ఈజ్ అన్ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. చట్టాలు చేస్తాడు ఈయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చట్టాలు చేస్తాడు ఈయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన మనుగడ నిర్దేశించే ఎమ్మెల్యే దిస్ వండర్ఫుల్ ఫన్నీ ఫెలో. ఏమంటాడు? ఎన్నికలయ్యాక మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. యాజ్ ఇట్ ఈజీ ఏం యాక్షన్? వీడిని తీసుకెళ్ళి ఎరగొచ్చేసారా? పికప్ చేశారా? ఇతన్ని లాకప్లో పడేశారా? ఫ్యాక్షనిజం చేయటానికి వీలేదని బైండ్ ఓవర్ చేశారా? మీ డ్యూటీ కాదా అది? మీరు చేయరా? ఆరెవడో కడుపు మండిన యువకుడు వాళ్ళ లీడర్స్ని ఏదో దున్నపోతులు కి ఫోటో పెట్టి చూపించి ఎగతాళి చేసి మానసికంగా ఇబ్బంది పడ్డ బిడ్డ ఒక కామెంట్ చేస్తే ఇంతగా రెచ్చిపోయిన డైరెక్టర్ జనరల్ ఈ ఒళ్ళు బలిసిన ఎమ్మెల్యేని ఏం చేస్తారు? ఫ్యాక్షన్ మొదలు. ఫ్యాక్షన్ అంటే ఏంటి? అందరికీ ముద్దులు పెడతారా లేదా పాలు పంపిణీ చేస్తారా? ఫ్యాక్షనిస్ట్ ఏం చేస్తారండి? చంపేస్తారు, నరికేస్తారు, పొడి చేస్తారు, రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు. ఇదేగా ఫ్యాక్షనిస్ట్. నేను చేస్తానని ఎమ్మెల్యే అంటుంటే మీరేం చేస్తారు సార్ డీజీపీగా? మీరేం చేయాలి సార్ డీజీపీగా? మౌనంగా ఉంటారా? మౌనమునిగా ఇంకెంత ఉంది సార్ సర్వీసు? ఇంకా మీకు సర్వీస్ ఎంత ఉంది సార్? ఇలాగే ఉంటారా? సమాధానం చెప్పాలని చెప్పి కూడా గౌరవ
డైరెక్టర్ జనరల్ గారిని నేను కోరుతూ ఉన్నాను. నేను ఏం సమాధానం చెబుతారు రాష్ట్రపతులకి? మీరు డీజీగా మాకు ప్రవేశం లేదు, ప్రతిపక్షాలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మీ ఆఫీసులో ప్రవేశం లేదు, వైసీపీ సభ్యత్వం ఉంటేనే మీరు రాణిస్తారు. అధికార పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకే డీజీపీ ఆఫీసులో అనుమతి, అంతే కదా? నేను ఎప్పుడు అడుగుపెట్టలా. ఆయన ఎవరో సంజయ్ పాపం ఒకసారి అవకాశం ఇచ్చాడు నాకు, తర్వాత మేడం స్వర్ణ గారు రత్న గారు ఒకసారి అవకాశం ఇచ్చారు. మీరు ఎప్పుడు ఇవ్వాలా? ఇన్నిసార్లు అడిగా, ఎన్ని లెటర్స్, ఒక 10-20 లెటర్స్ రాసి ఉంటా మీకు ఇవ్వాలా అంటే. నేను డీజీ పార్టీ ఓడిపోయినా బీసీ సోదరులను ఉపకులాలు వారిగా నాయకత్వాన్ని ప్రోత్సహించేదానికి సాధికార కమిటీలు వేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎతికి వాళ్ళకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే అనేక మంది బీసీ సోదరులను కూడా చంపేసింది ప్రభుత్వం. స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 మంది బీసీలకి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. 8,000 ఎకరాలు బీసీ సోదరుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం. ఆదరణ పథకం క్యాన్సిల్ చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న 10% డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఇది నేను చెప్తాం కాదు, లబ్ధిదారులు ఎవరికైతే ఆదరణ పథకం ద్వారా పనిముట్ల అందాల్సి ఉందో వాళ్ళు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నన్ను కలిసి వాళ్ళు నాకు చెప్పారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. నిధులు లేవు, విధులు లేవు. పాప ఆ కార్పొరేషన్ చైర్పర్సన్కి డైరెక్టర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు. ఇంకా జియో 217 తీసుకొచ్చి మా మత్స్యకారుల వెనుముక్క కూడా విరగొట్టింది ఈ ప్రభుత్వం. ఇంకా యాప్కో కూడా డిఫంక్ట్ అయిపోయింది. సొసైటీలకి బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం. పట్టు రైతులకి కనీసం సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇంకా బీసీ సోదరుల పైన పోరాడుతున్న, అంటే బీసీ సోదరుల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన కూడా అనేక కేసులు పెట్టారు. వేదికమైన పెద్దలందరిపైన కూడా కేసులు పెట్టారు. మీరు చూస్తే యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లికి వెళ్ళినందుకు SC/ST కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా రేప్ కేసు పెట్టారు. ఇంకా కొల్లు రవీంద్ర గారిని, అచ్చెన్నాయుడు గారిని కూడా ఎలా ఇబ్బంది పెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా మా బీసీ సోదరులందరూ చూశారు. ఒక మాటలో చెప్పాలంటే బీసీ సోదరుల ద్రోహి ఈ జగన్. అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు కేవలం వాళ్ళ అక్కని వైకాపా నాయకుల పిల్లలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దలకి వెళ్ళి చెప్పాడు. అది తెలుసుకున్న తర్వాత అమర్నాథ్ గౌడ్ చదువుకుంటున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి బతుకుండగా కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసింది ఈ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించేదానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలి. ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అక్కడికి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆ హత్య చేసిన అబ్బాయి ఈరోజు బయట తిరుగుతున్నాడు, ఆ కుటుంబాన్ని వేధిస్తున్నాడు. ఆ అబ్బాయికి బెయిల్ వచ్చిన తర్వాత ఊరిలోకి వెళ్తే ఊరేగింపులో వైకాపా నాయకులు అతని ఇంటికి తీసుకెళ్లారు. ఇది ఒక ఉదాహరణ. ఇలా అనేక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులపైన జరిగినాయి. ప్రొద్దుటూరులో మనందరం చూసాం. తెలుగుదేశం పార్టీ పద్మశాలి నాయకుడు నందం సుబ్బయ్య, అతను అక్కడున్న ఎమ్మెల్యే వ్యతిరేకంగా పోరాడినందుకు పిలిచి మరి పొద్దున పూట నరికి చంపేశారు. అసలు ఎలాంటి వాతావరణం సృష్టించారంటే ఆ శవాన్ని చూసేదానికి మనుషులు విధంగా భయపడ్డారు. కేవలం భార్య అప్రజిత నిలబడింది కనుకనే
ఆ కుటుంబం ఈరోజు న్యాయ పోరాటం చేయగలుగుతుంది. ఇలా అనేక ఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి. ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం స్పందించలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే మునిరాజమ్మ అనే రజక మహిళ వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినందుకు, వాయిస్ ఇచ్చినందుకు అక్కడున్న ఎమ్మెల్యే వెళ్ళి ఆమె షాప్ని ధ్వంసం చేశాడు. చివరికి అతని కాలు పట్టుకుంటే తప్ప నిన్ను నేను క్షమించానని చెప్పే పరిస్థితికి వచ్చాను. అంటే ఎంత అహంకారంగా, ఏకపక్షంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఇవన్నీ ఉదాహరణలు. కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు. గొర్రెలు మేకలు పెంపే మా బీసీ సోదరులకి ఎలాంటి సబ్సిడీలు రావట్లేదు. ఇంకా స్వర్ణకారులు కూడా పడుతున్న ఇబ్బందులు నేను స్వయంగా పాదయాత్రలో తెలుసుకుంటాం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీ జైహో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి, అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు. ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సో ఇది ఈ జైహో బీసీ ఎందుకు ఏర్పడింది, దీని వెనకాల ఆలోచన అంతా కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను. నేను కలిసిన వాళ్ళే కాదు, నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరుల్లో కలవాలి పార్టీ, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే కదా బ్యాక్ బోన్ అనే కదా వాళ్ళు 10% స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించారు. బ్యాక్ బోన్ అనే కదా కార్పొరేషన్ నిధులు లేకుండా, విధులు లేకుండా తయారు చేశారు. ఒక్క ఆదరణ పథకం ద్వారా ఒక్క పనిముట్టు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే వాళ్ళ సొంత బడుగు బలహీన వర్గాలు చెందిన ఎమ్మెల్యేలు ఈరోజు మాకు సరైన గౌరవం దక్కట్లేదని చెప్పే పరిస్థితి వచ్చింది. నిన్న వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడారు, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో పార్థసారథి గారు మాట్లాడారు. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా. సో మాటలకి చేతలకి చాలా తేడా ఉంది ఈ ప్రభుత్వంలో. ఇది మీరే చూస్తున్నారు, ఇన్ని దాడులు జరిగినాయి. ఇప్పుడు 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. అంటే ఎంత అన్యాయం చూడండి. ఏకంగా బీసీ సోదరుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఏ జైలుకి వెళ్ళినా ఎక్కువ శాతం ఉండేది బీసీ సోదరులు. అంటే ఈ ప్రభుత్వం అంత వేధిస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు కొంతమంది గురించి నేను ఈరోజు వివరించాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి. మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో. ఒకటి, బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. రెండోది, ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్లా. ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఉండాలి అలా? పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చా. రెండోది, టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే క్యాబ్ ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లా? ఇప్పుడు ఆధార్ నంబర్ పర్మనెంట్, కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా? సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం. అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం. సో ఏ ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత
మేము తీసుకుంటామని చెప్పా. మూడోది, ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది. ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడ ఉన్న బీసీ సోదరుల దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది. ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం. లాస్ట్ పాయింట్ కూడా స్థానిక సంస్థల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం. సో ఇది పాదయాత్రలో జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం. దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందలు తీసుకెళ్తాం. అనా ఈ ప్రోగ్రాం 2 నెలల పాటు జరుగుతుంది. నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకి ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అటు కౌన్సిల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం. రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి అటు రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీలను పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయించుకున్నారు. మేము క్యాండిడేచర్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది. రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి? ఆయన పేరేంటండి? ఆల రామకృష్ణారెడ్డి గారు. సో ఇప్పుడు సడన్గా ఓడిపోతున్నామని తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది. వాళ్ళ పార్టీ 2 సార్లు ఇచ్చింది కదండి. ఆల రామకృష్ణారెడ్డి గారికి 2 సార్లు టికెట్ ఇచ్చింది కదా, 2014, 2019లో. మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి? రెండోది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు, గెలిచే సీట్లంతా వాళ్ళ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు. అది కరెక్టా? అడుగుతున్నా. సో ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇచ్చారు, వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు. నంబర్ 1. మంగళగిరి 2 సార్లు గెలిచారు, ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం. అది తెలిసే ముందలు తప్పించారు. దానికన్నా ఏం చేశారు చెప్పండి? కడప ఎంపీ ఇవ్వమనండి, బీసీలకి కడప ఎంపీ ఇవ్వమనండి. ఎవరు ఇవ్వద్దంటున్నారు? గెలిచే సీటు కదా, గ్యారంటీ గన్ షాట్ సీట్ కదా, సొంత బంధువు కాదని ఇవ్వమనండి, అప్పుడు ఒప్పుకుంటా. ఓకే, గెలిచే సీటు ఉంది కదా పులివెందల, అది ఇవ్వమనండి. అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకి ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం, పొడి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి? ఇక్కడ అడుగుతున్నా, ఎవరు నమ్ముతారు? ఇప్పుడు గతంలో గెలిచిన చిలుకలూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది? మీరు చూస్తే ప్రధానంగా బీసీ సోదరులకి ఇప్పటికీ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని నేను కొన్ని హామీలు ఇస్తాం జరిగింది. ఆ హామీలకు ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. ఒక ఉదాహరణ, బీసీ సోదరులకి మత్స్యకారుల సోదరులకి 217 జియో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మేము రద్దు చేస్తానని కూడా చెప్పాం. సో చాలా స్పష్టంగా ఉపకులాల వారిగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా అమలు చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంకో పక్కన 54 ఉపకులాల వారికి 54 కమిటీలు, సాధికార కమిటీలు మేము గతంలోనే వేసాం. ఉపకులాల వారిగా నాయకత్వాన్ని మేము ప్రోత్సహించాం. వాళ్ళు కూడా ఆయా ఉపకులాల వారిగా మీటింగ్లు పెట్టుకున్నారు, వాళ్ళు కొన్ని వివరాలు సేకరించారు. అవి కూడా రేపు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో మేము పెడతాం.
సార్ ఈ 4.5 బీసీలకి ఎస్సీలకి పెద్దపేట వేశామని చెప్పి సాధికార యాత్ర పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో యాత్ర చేస్తున్నారు, బస్సు యాత్ర. అంటే వాడు చెప్పేది చెప్పుకునేదంతా అందులో వాస్తవాలు లేవంటారు. ఒక్క లోన్ వచ్చిందని నిరూపించమనండి. ఒక్క బీసీ సోదరికి లోన్ ఇచ్చారని ఈ ప్రభుత్వం నిరూపించమనండి. ఒకరే ఒకరికి లోన్ ఎక్కడ ఇవ్వరు, పనిముట్లు ఇవ్వరు. తరతరాలుగా మత్స్యకారుల చేతుల్లో ఉన్న ట్యాంకులు తీసుకెళ్ళి పెత్తందారుల చేతులకు ఇస్తారు. ఇంకా బీసీ సోదరులకు న్యాయం చేసిన ఎట్లా పేర్కొంటుంది ఈ ప్రభుత్వం? ఇంకో పక్కనే దళితుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు లేని విధంగా దళితులపైన ఇన్ని దాడులు జరుగుతుంటే కనీసం ఒక్కసారి నోరిప్పాడా ఈ ముఖ్యమంత్రి? డాక్టర్ సుధాకర్ ఏమైంది? అనితా రాణి గారు ఏమయ్యారు? ఓం ప్రతాప్, కిషోర్, మహేంద్ర, ఇట్లా అనేక మంది దళితులపైన ఈ ప్రభుత్వం దాడి చేస్తే ఏమైంది ప్రభుత్వం? అరే, దళిత హోంమంత్రి గారు ఆమె సొంత నియోజకవర్గంలో దళితుల్ని కాపాడలేకపోతుంది. ఆమె సొంత నియోజకవర్గంలో దళితులపైన దాడి జరుగుతుంటే ఆమె కాపాడలేకపోతుంది. ఇంకా బీసీలకు న్యాయం చేసిన ఎట్లా ఒప్పుకుంటామండి? దళితులకు న్యాయం చేసిన ఎట్లా ఒప్పుకుంటాం? సో బస్సు వేసుకుని తిరిగినంత మాత్రాన తప్పు ఒప్పదు కదా. డీబీటీ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ 2,70,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. డీబీటీ కనిపెట్టాడు స్వామి, బటన్ జగన్ కనిపెట్టాడా? 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు తెలుగుదేశం పార్టీ డీబీటీ ప్రకటించింది. అది 2014లో మేము అమలు చేశాం. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తామండి? బీసీ సోదరుల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేదానికే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, స్వయం ఉపాధి కల్పిస్తాం. సో సబ్సిడీ ద్వారా లోన్లు అందజేస్తాం, పనిముట్లు అందజేస్తాం. అది మా ఎజెండా. అది ప్రభుత్వం ఎక్కడ చేసింది నాకు చెప్పమనండి. అంటే రొటీన్గా ఇచ్చే పెన్షన్లు, అరకొర ఇచ్చే స్కూల్ ఫీ రీంబర్స్మెంటు, అర్ధ వడ్డీ, ఇవన్నీ దాంట్లో రాసేసుకుని బీసీలకి మేము న్యాయం చేసామంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మేము చూసాం కదా, మా కౌన్సిల్ ఉన్నప్పుడు మాకు కూడా పుస్తకాలు ఇచ్చేవారు కదా, అయ్యే ఉండేది. కానీ ఒక్క లోన్ ఇవ్వలా. అంతెందుకు దళితులకు అయితే దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం. దాని గురించి మాట్లాడమందాం. బీసీ సోదరులకు ఎందుకు విదేశీ విద్య కట్ చేసింది? పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎందుకు కట్ చేసింది? బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎందుకు కట్ చేసింది? కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కమ్యూనిటీ భవనం కూడా పూర్తి చేయలేదండి. 80% పనులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేశాం. మిగిలిన 20% పనులు కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం. నేను అనేక సెల్ఫీలు కూడా దిగి చూపించా పాదయాత్రలో. మళ్ళీ వీళ్ళెట్లా క్లెయిమ్ చేస్తారండి న్యాయం చేశామని? అది నేనేం చెప్పాను? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను. నంబర్ 1, వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఇది మేము చెప్పా. ఓకే, సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించా? నేను సూటిగా అడుగుతున్నా. అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి. ఓకే, రేపు ఒక పని చేద్దాం, సిఐడి వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి, నేను చదువుతా. ఎందుకు ఈ గోలా? తమ మేధావులు ఉన్నారు కదా, రఘురామరెడ్డి, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా, సీతారామాంజనేయులు, సజ్జల, వాళ్ళే కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమనండి, నో ప్రాబ్లం. నేను అదే చదువుతా. ఎందుకు ఈ గోలంతా? అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు? ఒక పక్కనేమో నన్ను పిలిచారు 2 రోజులు ఇన్వెస్టిగేషన్, చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది. నేను వాస్తవాలు చెప్పాను, దాంట్లో తప్పేంటి? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టామని చెప్పాను. దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను. అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని? ఇదే రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం, అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్, ఇంతంతగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట?
చూడండి ఎట్లా బెదిరిస్తున్నా. అంటే ఈ ప్రభుత్వం పైన మేము చేస్తున్న పోరాటం తప్ప, ఒక ముఖ్యమంత్రి మెంటలోడు కనుక సైకో అంటాం మేము తప్ప, అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా? అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం, మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి ఇది? నేను వాస్తవాలు మాట్లాడు, నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. ఎర్ర బుక్లో ఎవరు పేర్లు ఉన్నాయని వాళ్ళకి తెలుసండి. అంటే వాళ్ళు చట్టం ఉల్లంఘించారని రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్ టు దెమ్. వెనకాల కూర్చుని వీళ్ళిద్దరూ చాలా తెలివైన ఆఫీసర్లు అండి. కింద వాళ్ళందరినీ బలిపసులు చేస్తున్నారు. చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు, ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంత భయపడుతున్నారు? తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు. అవును, జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది. వాట్ ఈస్ దేర్? అక్కడ నిరూపించుకోమని. లేదు సార్ మేము తప్పు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరు పెట్టారు, నేను ఎక్కడ చెప్పాను? ఎందుకంత భయపడుతున్నారు? వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు. సింపుల్. వాళ్ళు తప్పు చేశారు లేదో వాళ్ళు తేల్చుకోమని. మీరే ప్రచారం చేస్తున్నారండి, మీరే ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడ ప్రచారం చేయలేదు, నేను ఎక్కడ చెప్పలేదు, నేను ఎవరిని కలవలేదు. నేను ఎవరిని కలవలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. నా దృష్టికి అయితే రాలేదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు. సో అటు పక్కన అది జరగలేదు. ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు. దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు, మా మంగళగిరి ప్రజలు. సో ఇంకా 3 నెలలే కదా ఈ ప్రభుత్వం టైం, డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం. తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలు నేను మంగళగిరికి ఇచ్చిందో దానికి నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా. అభ్యర్థులని ఎవరు చెప్పారు? ఇన్ఛార్జ్ అన్నారు స్వామి. ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు 170 మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు. సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా? ఇంకో మాట అడుగుతున్నా. ఇప్పుడు ఒకటి ఇంట్లో చెత్త ఉందండి, ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది. ఆ చెత్త తీసుకుని వేరే ఇంటి, మా పక్కన ఇంటి ముందర వేస్తే అది బంగారం అవుదు కదా స్వామి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిలకలూరుపేటలో చెత్త అని తేల్చేశాడు. మంత్రి గారే చెత్త అన్నాడు, అంతే కదా అని అర్థం. ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా. అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా? ప్రజలు గమనించారా? అంత అద్భుతమైన అభివృద్ధి, అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా. చిలకలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా. అంత బాగా చేస్తుంటే, ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ 175 అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండి. అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట్ట కుదురుతుంది? సో ఒకరి చెత్త ఇంకొకరి ఇంటి ముందు వేస్తే బంగారం కానే కాదు. చెత్త చెత్తే. అది అన్న వాస్తవాలు నాకన్నా మీకే బాగా తెలుసు. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ. అనేక కీలకమైన పదవులు మేము బీసీ సోదరులకే ఇచ్చాం. ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో నాకన్నా మీకే బాగా తెలుసు. 2 టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాగా తెలుసు. ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడో చెప్పా. నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు. మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్నా, మంత్రిని ఎందుకు రాలా? పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు, అందుకే భయపడిపోయాడు. బయటకు వచ్చేదాన్ని ఇంట్లో పడుకున్నాడు మంత్రి. అది పరిస్థితి.
అంటాం కాదండి, అది పంపించారు, ట్వీట్ కూడా చేశా. అది నన్ను ఎందుకు అడుగుతున్నారు ఏంటి? వచ్చిందని నేను చెప్పా అంతే. జనరల్గా ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తాం జరుగుతుంది. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు. వైకాపా కూడా అంతే, గతంలో వైకాపా అంతే, కాంగ్రెస్ అంతే, ఇతర పార్టీలు కూడా అంతే. సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు, మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పని చేసుకొని జాగ్రత్త చేసుకోండి అని చాలామంది చెప్పేశారు. సో ఎవరు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అప్రాపరేట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు ప్రకటిస్తారు. అద్భుతంగా ఉంది కదా, మీరే కంగారు పడుతున్నట్టున్నారు. మీడియా మిత్రులే కంగారు పడుతున్నారు, మాకు సమన్వయం లేదని మీరు ఎట్లా తెలుస్తారు? మేము కలిసి పని చేస్తున్నాం, ప్రోగ్రాములు చేసుకున్నాం, యాక్టివిటీ జరుగుతుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో అటు జనసేన వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు కలిసి తిరుగుతున్నారు. ఎక్కడ గొడవలు లేవు. సో ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? సమన్వయం లేదని మీరెట చెప్తారు? అది పండగ తర్వాత అనౌన్స్ చేస్తారండి. అవును, అంటే ఈరోజు వాలంటీర్స్ కూడా ఆందోళన చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు కదా. మీకు అంగన్వాడీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, ఆశా వర్కర్స్, సర్వశిక్ష అభియాన్ టీచర్స్, కేబీజీవీ టీచర్లు, విద్యుత్ కార్మికులు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ రోడ్డెక్కే పరిస్థితికి వచ్చింది కదా ఈ ప్రభుత్వం. అని దివాలా తీసేసింది ప్రభుత్వం. అయిపోయింది, డబ్బులు లేవు. నేను చాలా స్పష్టంగా అంగన్వాడీ వర్కర్స్ ఏం కలిసినప్పుడు చెప్పా, మీరు న్యాయబద్ధమైన డిమాండ్లన్నీ తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పాం. మీరు చూస్తే వాళ్ళు నన్ను అడిగారు మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని. వాళ్ళకి ఒకటే చెప్పా, మేనిఫెస్టో మేము చాలా స్పష్టంగా సూపర్ 6 అనుకున్నాం. ఒక 2-3 జనసేన వాళ్ళు ఇచ్చింది మేము దాంట్లో పొందుపరుస్తాం, అంతవరకే తప్ప అదనంగా చేయట్లేదు ఈసారి. కానీ గతంలో అంగన్వాడీ టీచర్లు జీతం పెంచుతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు, అయినా కూడా వాళ్ళ జీతం పెంచాం. సో 2014 నుంచి 2019 వరకు నేను ఎవరు గురించి అయితే నేను మాట్లాడాను, వాళ్ళందరూ జీతాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటామని నేనే స్వయంగా వాళ్ళని కలిసి హామీ ఇస్తాం జరిగింది. సార్, వైసీపీలో చాలా మందికి ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఇవ్వడానికి కొంతమంది రాజీనామాలు చేస్తారు. అందులో నుంచి టీడీపీలోకి వస్తే అది క్యాండిడేట్ టు క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు. అది క్యాండిడేట్ టు క్యాండిడేట్ ఉంటుంది. మాకు కూడా ప్రతివ్యూహం ఉంటుంది కదా. అంటే ఇదొక కొత్త ఫ్యాషన్గా మొదలైందండి. కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీలపైన బురద చల్లుతాం, ఉంది లేనట్టు చూపిస్తాం, సినిమాలు వేస్తాం. ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచే వస్తుంది, ప్రతి రూపాయి వస్తుంది. ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఐ థింక్ 2-3 సార్లు కలిసినట్టున్నారు జగన్. నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. సో తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? ప్రభుత్వం. ఎస్, మాకున్న రైట్స్, రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది, అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న
అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది, ఆ హక్కుల్నే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి. ఏం క్వశ్చన్స్ లేవా? నేను సెన్సార్ బోర్డ్ స్టేట్కి రాశాను, సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను, కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు. అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం. జనవరి 11th వరకు మళ్ళీ స్టే చేశారు, 11th మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో చేయండి, వీఆర్ రెడీ ఫర్ ఇట్, విల్ ఫేస్ ఇట్. మేము ఎక్కడ తీసుకోలేదు కదండి. ఫండమెంటలీ నేను అనేది ఏంటంటే, నేను ఎక్కడ చెప్పానండి, మీరే అంటున్నారు. నేను ఎక్కడ చెప్పలేదు, వస్తున్నారని నేను చెప్పలేదు, తీసుకుంటున్నాను కూడా నేను చెప్పలేదు. అంటే మీరు ఎజ్యూమ్ చేసుకుని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు అని ఊహాగానాలు. రావచ్చు, వస్తే కదా, వస్తే మీరు ఏం చేస్తారు అనే డిస్కషన్. అసలు ఇప్పటివరకు చర్చలే జరగలేదు. మేము మా పనులు చేసుకుంటాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మేము బిజీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు, నేను మంగళగిరిలో పర్యటిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఎవరు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. పార్టీలో చేరారు, ఎస్. దాంట్లో ఇన్ఛార్జిగా ఇచ్చింది ఒకరికి, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వెళ్తారు, అక్కడ సమన్వయంతో పని చేసుకుంటున్నారు. దెర్ ఇస్ నో ఇష్యూ. కార్యకర్తలకు ఇబ్బంది లేదు, నాయకులకి ఇబ్బంది లేదు. అది క్లారిటీ. అది స్పష్టత ఉంది. సీట్లే అది పండగ తర్వాత మారుతారని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తున్నారు. క్లారిటీ మాకు ఇంటర్నల్గా అయితే ఫుల్ క్లారిటీ ఉంది. మా టీవీ నేను ఎన్టీవీ రాలేదు ఈరోజు, అది వచ్చాడు. అందించింది అనేటువంటి విషయం పాత్రికేయ మిత్రుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేము తెలియజేస్తున్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలోనే ఇవాళ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో చూస్తే ఉపాధి హామీ పథకం కింద ఈ ఒక్క జిల్లాకే 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందివ్వడం జరిగింది. పని దినాలు మాత్రమే కాదు, కానీ ఆ పని దినాలకి అక్కడ చేసినటువంటి పనులు చేసినటువంటి వారికి కూడా 200 కోట్ల రూపాయల మేరకు సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద, అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా శుద్ధమైనటువంటి నీరు త్రాగాలి, లేకపోతే అనారోగ్య పాలవుతున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి జల్ జీవన్ మిషన్ కింద 275 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఇచ్చినటువంటి విషయం మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఈ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ 475 కోట్ల రూపాయలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అదేవిధంగా కోటిపల్లి నుండి నర్సాపురం ఏదైతే చిరకాల వాంఛ మనకి రైల్వే లైన్ కి సంబంధించి ఉందో 1100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి 385 కోట్ల రూపాయలు ఇప్పటికి వరకు కూడా సరిగ్గా చెల్లించినటువంటి సందర్భంలో ఆ పనులు నత్తనడకన సాగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక చిరకాల వాంఛ. మనం ఖచ్చితంగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ చూడాలి అనేటువంటి కళ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనటువంటి సందర్భంలో అది కలగా మిగిలిపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది హృదయాల్లో లేకపోలేదు. అదేవిధంగా అమలాపురం నుండి రావులపాలెం వరకు హైవే, ఆ నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అయితే సంపూర్ణంగా.
అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించాలి. అమలాపురం నుండి రావులపాలెం హైవే NH 216 ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్నాం, దానికి 1093 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 1100 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు, ఇక్కడ అంతర్వేదిలో 1800 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇవ్వటం జరిగింది. మినీ హార్బర్ ఒకటి ఇక్కడ మన ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక మినీ హార్బర్ నిర్మాణం కూడా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన ప్రాంతం నుండి చాలా మంది మన బిడ్డలు నుండి వెళ్తున్నారు. ప్రత్యేకించి మన బిడ్డలు ఉపాధి అవకాశాల కోసం లేదా చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం దాని ఆవశ్యకతని గుర్తించి ఇక్కడ దాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గౌతమి నది, వైనతేయ మరియు వశిష్ట ఈ నదుల మీద ఏవైతే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో అది కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది. కనుక ఇన్ని విధాలా కూడా కేవలం ఒక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలనని ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని, ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసేయండి, కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మనం కనుక తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ వారు అన్య మతస్థులు, ఏ విధంగా వారిని టీటీడీ బోర్డు చైర్మన్ గా మీరు నియామకం చేశారని చెప్పి ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ ఏదైతే జరగాలో అది ఏ మేరకు జరుగుతుందనేటువంటి అనుమానం, ఆందోళన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేకపోలేదు. అదేవిధంగా భక్తులు సమర్పించినటువంటి సమర్పణ ఏదైతే ఉందో దానిలో కూడా 1% తీసేసి మేము తిరుపతి కింద ఉన్నటువంటి తిరుపతి అభివృద్ధికి మేము వాడుకుంటామని చెప్తున్నారు. దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పినప్పుడు దాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 90 కోట్లు అంటే 100 కోట్ల రూపాయలు టీటీడీ నుండి కింద తిరుపతిలో ఉన్నటువంటి పరిశుభ్రం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వారికి జీతాలు ఇవ్వడానికి తీసుకుంటామని చెప్పి వారు చెప్తున్నారు. అంటే కింద వచ్చేటువంటి ట్యాక్స్ ఏమవుతుందో మనకు తెలీదు. పాదయాత్రలో 4 ఏళ్ల 10 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచించిన పరిస్థితి ఈ ముఖ్యమంత్రి చేయకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అంగన్వాడీలు ఇవాళ చూస్తున్నారు మీరు, రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అంగన్వాడీలు ఇవాళ ధర్నాలు చేస్తున్నా కానీ పసిబిడ్డలకి ఆహారం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడెక్కడ ఇవాళ కేంద్రాల్లో లేరు. అయినా కానీ అంగన్వాడీ సమస్య పరిష్కరించే దిశగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టుకోవడం చాలా దారుణం. ఇవాళ మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆరోగ్యం పడగేసిందన్న మాట ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ మనం చెత్త ఎక్కడ చూస్తే అక్కడ పేరుపోయింది. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు కదా 4 రోజుల నుంచి కూడా. కనీసం ప్రజారోగ్యం గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంతసేపు తాడేపల్లి మేడలో కూర్చొని వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళ మంత్రుల్ని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలక్షన్ రేపు మళ్ళీ ఎలా నెగ్గాలి అనేటువంటి బాధలు ఉన్నాడు తప్ప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి కానీ
పారిశుద్ధ్య కార్మికులు చేసిన సమ్మె గురించి కానీ, అంగన్వాడీ వర్కర్లు చేసినటువంటి సమ్మె గురించి కానీ, ఆరోగ్యశ్రీ బకాయిల గురించి కానీ వీటి మీద ఎక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి శ్రద్ధ లేదు. కేవలం దాచుకోవడం, దోచుకోవడం, రేపు మళ్ళీ ఎలా కూడా అందరూ ఎక్కాలి, మళ్ళీ రాష్ట్ర ప్రజలు మనం ఏ విధంగా మోసం చేయాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో చేసినటువంటి కార్యక్రమం తప్ప, నిన్న మనం చూసాం టీవీలో ఎవరో రాంబాబు గారు నేను రాజకీయాలు తప్పుకుంటానంటున్నారు. అంటే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి భయపడతారండి, రాజకీయాలు తప్పుకునేటువంటి స్థితికి ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది. ఎవరికి సీట్లు వస్తాయి, ఎవరికి సీట్లు రావు, ఎవరు తలలో ఎలాగుంటే తెలియని పరిస్థితులు, అగమపోయిన పరిస్థితులు ఇవాళ వైసీపీ పార్టీ ఉన్నదనడానికి నిదర్శనం గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీంట్లో భాగంగానే మీరు చూశారు, సాక్షాత్తు సిబిసిఎన్సి దగ్గర టైకూన్ గూడెం దగ్గర రోడ్డు మూసేయడానికి మేము ధర్నా పిలుపునిస్తే, నేను ఒక సామాన్య కార్పొరేట్ పార్టీ జనసేన కార్పొరేట్ అయ్యింది, నన్ను అరెస్ట్ చేశారని చెప్పి మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు సాక్షాత్తు ధర్నా దిగారు. నన్ను అరెస్ట్ చేసినా, జైలుకి వెళ్ళినా కానీ మేము ఒక సోషల్ కాజ్, విశాఖ ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం మేము అండగా నిలబడతామని చెప్పి పిలుపునిచ్చి అండగలించినటువంటి గొప్ప వ్యక్తి పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నోబాటలో మీరందరూ కూడా జైలు పాలైతే, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళు విడుదలైనంత వరకు విశాఖను కదలని చెప్పేటువంటి గొప్ప పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాక్షాత్తు విశాఖ వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆశయ సాధన కోసం, కార్యకర్తలకి పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం కోసం అవన్నీ చూసి ఆకర్షితుడై ఇవాళ విశాఖ ఎమ్మెల్సీ వంశీ ఇవాళ జనసేన పార్టీలోకి వస్తే, నిన్న మంత్రి అమర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం లేదు. ఇదే వంశీ ఆ యొక్క పార్టీని తన భుజస్కంధాల పైన జెండా పట్టుకుని మోసిన సందర్భాలు ఉన్నాయి, పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా. అలాంటి వ్యక్తికి, బీసీ నాయకుడికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, కనీసం గుర్తింపు లేకుండా మమ్మల్ని రాజకీయంగా అనగొట్టడానికి చూస్తున్నారని చెప్పి ఒక బాధతో, ఒక ఆవేదనతో రాజకీయ సుస్థిరత, రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం మనం నిలవాలి అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి భావించినటువంటి వంశీ వాళ్ళ పార్టీలోకి వస్తే జీర్ణించుకున్నటువంటి గురువాడ అమర్ కానీ, వైసీపీ నేతలు కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న నిర్ణయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల కోసం జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు. జనసేన అని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి, పార్టీ నిర్ణయానికి విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. చూడు చక్కగా మంచి మారిగా ఒక 6 గంటలు చెప్తున్నాను. మీరు గొడవపడకూడదు, గొడవపడకూడదు, అర్థం చేసుకుంటాను. ఏమని ఉంటుంది అర్థం అండి, ఎమ్మెల్యే గారు చెప్పుకోండి.
మహిళలందరూ కూడా అలాగే సోదరులు మహిళలందరూ కూడా కూర్చొని కూర్చొని ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు. మేము అర్థం చేసుకోండి. అందులో దయచేసి ఇవన్నీ ఆలోచన చేయండి. ఈ అభివృద్ధిని ఆటంకం లేకుండా చేయండి. ఇది నా అదే దయచేసి మీరు అందరూ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాజకీయాలు అతీతంగా నాకు తెలిసి ఎన్టీ రామారావు గారిని చూస్తారు, రాజశేఖర గారిని చూస్తారు, ఇప్పుడు వైఎస్ జగన్ గారిని చూస్తారు. పార్టీలకు అతీతంగా అన్నిటి కూడా రాష్ట్రం విడిపోయినా సరే ఉమ్మడి సమగ్ర అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఉన్నానుగా అందులో నా గ్రామంలో ఒక కార్యక్రమం అవుతూనే వచ్చారు. వీళ్ళు ఈ రోజు ఇలా చేయడం చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. దయచేసి ప్రయాణంగా ఆలోచన చేయండి. ఇది మనకు అభివృద్ధిలో భాగంగా తరచు ఈ మధ్యగా గుడి పెడుతుంటే ఇదే ప్లాన్ పెద్దలే వీళ్ళని ఏదో కమిటీ చెప్పండి. శ్మశానంతో డబ్బులు వచ్చేస్తే నేను అక్కడ ఇప్పటికి కూడా కేవలం లెక్కలు చెప్పలేదు. ఇప్పటికి కూడా ఏ క్లాస్ ఇంకా గుడికి ఎవరో డబ్బులు ఇచ్చా గుడి ఇప్పుడే కట్టడం చెప్తా వాళ్ళు సప్లై తప్ప నేను అడిగితే నాకు వ్యతిరేకంగా పనిచేస్తారు. కార్యకర్తలు ప్రజల ఆలోచన నా గురించి నేను చేసిన గ్రామస్తులందరూ నిజాయితీ కలిసి నిజాయితీని పక్కన పెట్టించి వీళ్ళందరూ గ్రామాలు ఇబ్బంది పెట్టేది చేస్తారు. దయచేసి గ్రామ ప్రజలందరూ ఈ అభివృద్ధి కార్యక్రమం అడ్డుకోకుండా మనందరికీ ఉపయోగపడి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను ఎమ్మెల్యే గారు అసలు నేను గొడవ రావాలని చెప్తాను కదా, నేను గొడవ రావాలి బాబు ఎమ్మెల్యే గారికి మీరండి గౌరవం మీకు తెలిసిన ఎలాంటి ఒక్క ఒకటి కావాలంటే వద్దంటాడు. అవన్నీ జరిగే కాదు. ఇది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలాన్ని అడ్డుకునే హక్కు మీకు ఇవ్వడం లేదు. అర్థమైందా? మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు రాసివ్వండి, దాన్ని పరిశీలిస్తాం. అంతేగాని ఒకటి అది కావాలంటే ఒకటి ఇది కావాలంటాడు. 10 మంది అయితే 10 రకాల అభిప్రాయం చెప్తాడు. ఇది